పూరి ఎన్ని టైమ్స్ ప్రిపేర్ చేసినా పొంగడం లేదా, సాఫ్ట్గా లేదా? అయితే మీకోసమే ఈ వీడియో. ముందుగా అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే పూరి ఎక్స్పర్ట్ని కాదు, బట్ ఇది థర్డ్ టైం చేస్తున్నాను. చూసారా ఎంత ప్లఫీగా పొంగుతుందో. ఫస్ట్ టైం చేసినప్పుడైతే పాపడ్స్లా వచ్చింది. నేను అది యూట్యూబ్లో చూస్ చేశాను, సూజీ యాడ్ చేయమని, షుగర్ యాడ్ చేయమని అన్నారని. బట్ ఇట్స్ అ బిగ్ ఫ్లాప్ అనమాట. సో నేను సెకండ్ టైం చేసినప్పుడు ఎలా చేశానో థర్డ్ టైం అలానే చేశాను. అది బిగ్ హిట్ అయింది. ఏది యాడ్ చేయొద్దు, జస్ట్ పూరీ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ తినేవాళ్ళు లేదంటే స్కిప్ చేసేసుకోండి. కొంచెం ఆయిల్ వేయండి, ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి మిక్స్ చేసి అందులో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేయండి. మనం చపాతీ మిక్స్ చేసినట్టు సాఫ్ట్గా మిక్స్ చేసేద్దు, అంటే స్టిక్కీగా మిక్స్ చేయొద్దు. కొంచెం థిక్గా ఉండాలన్నమాట. చేత్తో పెడితే చేతికి అంటుకోకూడదు. అలా థిక్గా ప్రిపేర్ చేసి పూరి ప్రిపేర్ చేస్తాం కదా రోటీ ఆ కర్రతోని, ఆ షేప్ చేస్తాం కదా, అది కూడా థిక్గానే చేయండి. మరి థిన్గా చేయకుండా థిక్గా చేసి బాగా ఆయిల్ బాయిల్ అయి ఉండాలి. అందులో పూరి వేసి జస్ట్ మనం ప్రెస్ చేయండి ఆ స్పూన్తోనే, అప్పుడు పొంగుతుంది అండ్ సాఫ్ట్గా కూడా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ టిప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఇంకా టిప్స్ ఉంటే తెలిస్తే కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.